ఓ తండ్రి కల నెరవేరిన వేళ భావోద్వేగానికి గురయ్యాడు. ఆశయం సాధించిన కుమారుణ్ణి చూసి ఆనంద భాష్పాలు రాల్చాడు. భుజం మీద ఎత్తుకుని భుజం తట్టి ఆటలాడించిన తండ్రి గుండెల నిండా ఊపిరి పీల్చుకుని కుమారుణ్ణి గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరి కల లక్ష్యం నెరవేరినందుకు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ క్రికెట్ మైదానం ఈ భావోద్వేగ సన్నివేశానికి వేదికైంది. ఇటు మొదటి టెస్టులోనే హాఫ్ సెంచరీతో చెలరేగాడు సర్ఫరాజ్ ఖాన్. 66 బంతుల్లో 62 పరుగులు చేశాడు. వన్డేను తలపించేలా బ్యాట్తో బంతిని పరుగులు పెట్టించాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు 26 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్. టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు సర్ఫరాజ్కు ఇండియన్ టీం క్యాప్ అందజేశాడు మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే. ఆ క్యాప్ అందుకుంటూ సర్ఫరాజ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. సర్ఫరాజ్ తండ్రి నౌషద్ కన్నీటి పర్యంతమయ్యాడు. కుమారుడి కల నెరవేరినందుకు ఆనంద భాష్పాలు రాల్చాడు. ఆయన పక్కనే ఉన్న సర్ఫరాజ్ భార్య కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఇండియన్ టీం క్యాప్ను ముద్దాడిన సర్ఫరాజ్ తండ్రి నౌషద్ కుమారుణ్ణి గట్టిగా హత్తుకున్నాడు. ఇన్ని రోజుల నిరీక్షణ ఫలించడం, కఠోర శ్రమకు ఫలితం దక్కడంతో భావోద్వేగంతో ఆలింగనం చేసుకున్నాడు. తండ్రిగా బాధ్యతలు నెరవేర్చడంతో పాటు కోచ్గా క్రికెట్ నేర్పించాడు. ఇంటి పక్కనే ప్రత్యేక పిచ్ ఏర్పాటు చేసి కుమారుడికి చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆటలో మెలకువలు నేర్పించాడు. అంచెలంచెలుగా అతన్ని ఫస్ట్ క్లాస్ క్రికెట్ వరకు తీసుకువెళ్లాడు. సర్ఫరాజ్ ఖాన్ రంజీ మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. దేశవాళీ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు. ప్రతి సీజన్లోనూ నిలకడైన ప్రదర్శన కనబరిచాడు. భారత్ ఏ జట్టు తరపున అవకాశం వచ్చిన ప్రతిసారి సత్తా చాటాడు. ఇప్పటి వరకు 45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 14 సెంచరీలతో 3912 పరుగులు సాధించాడు. ఇందులో ఒక ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. ప్రతిభ పరంగా, నైపుణ్యాల పరంగా, ఆట పరంగా సర్ఫరాజ్పై ఎలాంటి సందేహాలు లేనప్పటికీ భారత జట్టులోకి మాత్రం అతనికి స్థానం దక్కలేదు. అనేక కారణాలతో అతనికి మాత్రం నిరాశ ఎదురైంది. ఆ సమయంలో సర్ఫరాజ్కు అండగా నిలిచాడు తండ్రి నౌషద్. మోటివేట్ చేస్తూ నిరాశలో కూరుకుపోకుండా ఆటలో మరింత రాటుదేలేలా తయారు చేశాడు. ఇప్పుడు అతనికి ఇండియన్ టీంలోకి ఎంట్రీ లభించడంతో నౌషద్ భావోద్వేగానికి గురయ్యాడు. కుమారుడితో పాటు తన కల నెరవేరినందుకు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.